హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే శ్రీరామనవమి రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ముందు రోజే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి పల్లి చట్నీ చేసేస్తున్నాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి పొంగనాలైతే చేసేస్తున్నాను. కొంచెం టైం అయితే ఎక్కువే అయింది. ఎందుకంటే క్లీనింగ్ చేసేసుకొని, పూజ చేసేసుకునేసరికైతే టైం అయితే ఎక్కువైపోయింది ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. పిండయితే మంచిగా పులిసింది. అంటే మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. కొంచెం సమ్మర్ కదా! మంచిగా పొంగిందన్నమాట. అందుకే ఇది కొంచెం మరి ఇంత వేస్తే ఎక్కువైతుందనేసి మిగతాదైతే బాక్స్‌లో తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులో ఆనియన్స్ కట్ చేయకుండా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే అయితే దోస అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. పొంగనాల్లోకి ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేసేసుకుంటే అంత బావుంటుంది టేస్ట్. కొద్దిగా జీలకర్ర, సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఎవరైనా రెగ్యులర్‌గా నా వీడియోస్ చూసేవాళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జస్ట్ తెలుసుకోవడానికి అంతే. ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఇక్కడైతే పొంగనాల ప్యాను పెట్టేసుకున్నాను. ఇది కాస్త హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పొంగనాలు వేసేస్తే స్టిక్ అవ్వకుండా వచ్చేస్తాయి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వకుండా వేస్తే మొత్తం స్టిక్ అయిపోతాయి ప్యాన్‌కి. మనకు పిండి మంచిగా ఫర్మెంట్ అవుతే మంచిగా పొంగుతూ సాఫ్ట్‌గా వస్తాయి. అదే ఫర్మెంట్ అవ్వకపోతే చాలా గట్టిగా ఉంటాయి. టేస్ట్ కూడా అంత బావుండవు. ఈరోజైతే మంచిగా ఫర్మెంట్ అయింది పిండి. పొంగనాలు కూడా చాలా బాగొచ్చాయి. ఇంకా చట్నీ కూడా చేసేసుకున్నాను. ఇదైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే బాబుకైతే ఇచ్చేస్తున్నాను. చాలామందైతే నన్ను హెయిర్ గురించి అడుగుతున్నారు. హెయిర్ గురించి మీరేం వాడతారు? సీక్రెట్ ఏంటో చెప్పండి అనేసి అంటున్నారు. కానీ నేనైతే ఏం వాడనండి. అసలు నేను హెయిర్ కేర్ అట్లాంటివి ఏమీ పాటించను. ఇంట్లో పనులు చేయడానికే సరిపోతుంది. ఇంకా హెయిర్‌కి కేర్ చేసుకోవడం అంటే అంత టైం అయితే ఉండదు. మళ్ళా ఇంత పెద్ద జుట్టుని మనం ఏం చేయలేము. అందుకే నేనైతే ఏం పట్టించుకోను అంతగనము. నేనైతే హెడ్ బాత్ చేసినాక నెక్స్ట్ డేనే మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను. ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది ఊడిపోదు. మనము హెడ్ బాత్ చేసిన తర్వాత చాలామందైతే అసలు ఆయిల్ పెట్టరు. జస్ట్ ఇట్లా హెడ్ బాత్ చేసే ముందు ఒక రోజు ముందు నైట్ అయినా పెట్టుకుంటారు. లేకపోతే 1 అవర్ అట్లా పెట్టేసుకుంటారు. అలా చేస్తే అంత హెయిర్‌కైతే అదేం పట్టదు కదా! నాకైతే ఎప్పుడు పెట్టుకునే ఉండాలనిపిస్తది. ఎప్పుడన్నా ఒకసారి నేను ఇలా హెడ్ బాత్ చేసిన రోజే ఆయిల్ లేకుండా ఉంటాను. ఇంకా నేనైతే ఏ విధమైన హెయిర్ డ్రైయర్స్ అయితే యూజ్ చేయను. మామూలుగా హెయిర్ మంచిగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటాను అంతే. హెయిర్ ఆరిన తర్వాతనే నేనైతే జడ వేసేసుకుంటాను. కొంచెం తడి తడిగా ఉన్నా కూడా హెయిర్ అనేది స్మెల్ వస్తుంది. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. అందుకనేసి మనం ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే హెయిర్ కనీసం ఉన్న హెయిర్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. నేనైతే ఇంకా ఈ మధ్యలో 1 ఇయర్, 1 ½ ఇయర్ నుండైతే ఒకటైతే స్టార్ట్ చేసేసాను హెయిర్ కోసము. కోకోనట్ ఆయిల్ ఉంటది గదా! ప్యూర్ కోకోనట్ ఆయిల్‌లో వేడి చేసేసుకొని అందులో కొంచెం మెంతులు, ఇంకా మందారం పువ్వులు, ఆకులు, కరివేపాకు, కొద్దిగా అలవీరా ఇవన్నీ అయితే దంచుకొని వేసేసుకొని మంచిగా మరిగించుకొని బాటిల్‌లో ఫిల్ చేసేసుకొని పెట్టేసుకునేదాన్ని. మంచిగా అదే ఆయిల్ అయితే హెయిర్‌కి మంచిగా అప్లై చేసేసుకునేదాన్ని. ఇంకా తలకు కూడా మంచిగా అప్లై చేసేసుకుంటే హెయిర్ కొంచెం ఊడిపోవడం అయితే తగ్గిపోయింది. నాకు ఈ హెయిర్ ఇంకా పెద్దగా అవ్వాల్సిన అవసరం లేదు. లావు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉంటే చాలు. అంతేనండి. నాకైతే హెయిర్ గురించి ఏం సీక్రెట్స్ ఇంకా నేనేమైతే పాటించను. మీకు చెప్పి నేను ఈ విధంగా యూజ్ చేశానైతే అబద్ధమైతే చెప్పలేను కదా! ఇంకా జీన్స్‌తో కూడా హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుందనేసి అంటారు. మా ఫ్యామిలీలో అయితే అందరికీ హెయిర్ ఎక్కువగానే ఉంటుంది. సో, నాకు కూడా ఎక్కువగానే ఉంటది. నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననేసి అనుకుంటున్నాను. మీకు మంచి హెయిర్ కావాలంటే మాత్రం నేను యూజ్ చేసిన ఆయిల్ అయితే అలా యూజ్ చేయండి. నేను స్టార్టింగ్‌లో వీడియో అయితే తీశాను. ఒకసారి చెక్ చేయండి. స్టార్టింగ్ నుండి సెకండ్ వీడియో అదే అనుకుంటా హెయిర్ గురించి. అదైతే ఒకసారి చెక్ చేసేసుకోండి. అలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే తగ్గుదనేసి నేనైతే చెప్తాను. అంతేనండి. ఇంకా ఇక్కడైతే పనులనైతే స్టార్ట్ చేసేసాను.
ఇదైతే మార్నింగ్ నుండి ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే కర్రీ అయితే చేసేస్తున్నాను. ఈరోజైతే మామిడికాయ పప్పు అయితే చేసేస్తున్నాను. పనులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి టైంలో పప్పు చేస్తే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! అందుకనేసి పప్పు అయితే చేసేస్తున్నాను. కందిపప్పు మంచిగా వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆయిల్ ఇంకా పసుపు అయితే వేసేసుకుంటున్నాను. ఈ పప్పు అయితే నేను ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న పప్పు చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అసలు నేను సిమ్‌లో పెట్టేసి చాలా సేపు చూడలేదు, మర్చిపోయాను. పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. మరి మెత్తగా ఉడికినా అంత టేస్టీగా ఉండదు. మామిడికాయ పప్పు కదా! మామిడికాయనైతే కట్ చేసేసుకుంటున్నాను. ఈ సమ్మర్‌లో ఎక్కువగా తినాలనిపించేది మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, ఇంకా మామిడికాయ తురుము పచ్చడి అంటే చాలా బావుంటుంది కదా! నాకైతే చాలా ఇష్టము. ఇక్కడైతే పీల్ తీసేసుకొని కొంచెం పెద్ద ముక్కల్లాగా వేసేసుకుంటున్నాను. మామిడికాయ పప్పు చేసేటప్పుడైతే మనము పప్పుతో పాటు ఉడికించుకోవద్దు. ఎందుకంటే మామిడికాయ ఉడికిపోవడానికి ఒక 10 మినిట్స్ సరిపోతుంది. 10 మినిట్స్ కూడా అవసరం లేదు కదా! అందుకనేసి సపరేటు పోపేసుకున్నప్పుడే మ్యాంగోస్‌ని వేసేసుకుంటే మంచిగా తినేటప్పుడు కూడా మంచిగా పంటికి తగులుతాయి. కొందరైతే కుక్కర్‌లో వేసేస్తారు పప్పుతో పాటే. అప్పుడు మొత్తం మెత్తగా అయిపోతుంది అసలు. అలా కంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, కొద్దిగా కరివేపాకైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. పప్పు ఉడికేలోపైతే ఈ పనులైతే అయిపోతాయి. ఈరోజైతే శ్రీరామనవమి కదా! ఇంకా కొద్దిగా పిండి ఉంటే భక్షాలు కూడా చేయాలి. పండగ రోజు కనీసం భక్షాలైనా చేసేసుకొని తినాలి కదా! అందుకనేసి భక్షాలైతే చేసేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసాను. ఇది వేసుకున్న తర్వాతనైతే ఉడికించి పెట్టుకున్న పప్పైతే వేసేసుకుంటున్నాను. పప్పు కొంచెం మెత్తగా ఉడికిపోయింది ఈరోజైతే. ఇంకా కొద్దిగా కారము, సాల్ట్ వేసేసుకొనైతే కొద్దిగా వాటర్‌నైతే వేసేసుకుంటున్నాను. ఇంకా మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. పప్పైతే ఉడికేలోపైతే పాపడ్స్ అయితే వేయించుకుందామనేసి పాపడ్స్ అయితే వేయించుకుంటున్నాను. పప్పులోకి కాంబినేషన్ పాపడ్స్ అయితే బావుంటాయి కదా! అందుకనేసి పాపడ్స్ అయితే వేయించుకున్నాను. ఈ పాపడ్స్ వేయించుకున్న తర్వాతనైతే భక్షాలు చేసేసుకోవాలి. కొన్నే చేసేస్తాను తినే వరకు అంతే, మరి ఎక్కువ చేసేసుకొని పెట్టేసుకోను. ఇంకా వీడియోను చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి తప్పకుండా. మరిన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉండే వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు ఈ విధంగానే సపోర్ట్ చేయాలి. నేను రోజు వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు సపోర్ట్ చేయడం వల్ల. ఇక్కడైతే భక్షాలైతే చేసేసుకుంటున్నాను. మంచిగా పిండిని మెత్తగా కలుపుకొని పెట్టేసుకుంటే భక్షాలు ఈజీగా చేయడం అయితే వస్తాయి. ఇంకా చాలా సన్నమైతే వస్తాయి. పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మైదా పిండి. ఇంకా పప్పు కూడా మరీ మెత్తగా ఉడికించుకున్నా కూడా చేయడానికి రాదు. కొంచెం గట్టిగానే ఉండాలి. గ్రైండ్ చేసేసుకునేటప్పుడు పొడి పొడిగా ఉంటే బావుంటుంది. వేడి వేడిగా బొబ్బట్లయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.